నీ ప్యాషన్ ఏంటో నీకు తెలియడం లేదా? స్ట్రాంగ్ డిజైర్ మన ప్యాషన్ ఏంటి ఏ విధంగా తెలుసుకోవాలి? అయితే ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ప్యాషన్ అనేది వెతికితేనో, చూస్తేనో దొరికే వస్తువు కాదు. చేసే పని రోజు చేసుకుంటూ పోతే అది మనలోనే బయటపడుతుంది. సహజంగా, సులభంగా ఏ పని చేస్తున్నప్పుడైతే మనకు సమయం, అలసట తెలియకుండా పోతుంది. ఏ పని ఎవరు చెప్పకపోయినా కూడా మనకు మనమే చేయాలనిపిస్తుంది. పని చేసినప్పుడు డబ్బు, పేరు, గుర్తింపు ఇవన్నీ వస్తాయి. కానీ ఏదైతే మనకు సంతోషాన్ని ఇస్తుంది అదే మన ప్యాషన్ కావచ్చు. ఇక్కడ అందరూ ఒక తప్పు చేస్తారు. ప్రతి ఒక్కరికి ఒక ప్యాషన్ ఉండాలని చెప్పేసి దాన్ని సెలెక్ట్ చేసుకొని దానికోసం పనిచేస్తుంటారు. అలా కాదు. కొత్త కొత్త పనులు చేయాలి, కొత్త విషయాలు నేర్చుకోవాలి. అలాగే ఏ పని మనకు నచ్చుతుందో తెలుసుకోవాలి. అదేవిధంగా ఏ పని మనకు నచ్చదో కూడా గుర్తించాలి. ఎందుకంటే ఏ పని చేస్తే మనకు నచ్చదో, ఏ పని చేస్తే నచ్చుతుందో తెలుసుకోవడంలో కూడా ఒక భాగమే. నీకు నువ్వు ఒక ప్రశ్న అడుగు. పని చేస్తే డబ్బు వస్తుంది, సాలరీ వస్తుంది, దట్స్ ఫైన్. కానీ డబ్బు గురించి ఆలోచించాల్సిన అవసరం లేకుంటే ఈ రోజంతా నీకు ఏం చేయాలనిపిస్తుంది? ఈ ప్రశ్నకు వచ్చే సమాధానాన్ని మీరు వెంటనే నమ్మాల్సిన అవసరం లేదు. దాన్ని ప్రయత్నించు, దానికోసం కష్టపడు, కొత్తగా నేర్చుకో, దాన్ని కొత్త విధంగా చేసే విధంగా ఆలోచన చేయి. అప్పుడు తెలుస్తుంది ఇది ప్యాషనా లేకపోతే కేవలం మన ఇంట్రెస్టా అని. గుర్తుపెట్టుకోండి, మన ప్యాషన్, మన స్ట్రాంగ్ డిజైర్ గుర్తించడానికి జీవితాంతం ఎదురు చూడాల్సిన పని లేదు. ఎందుకంటే ప్రయత్నాలు మొదలుపెట్టు, నీ ప్యాషన్ ఏంటో నీ జీవిత గమ్యంలోనే నీకు అర్థమవుతుంది. భయం వెనక్కి లాగుతుంది, ధైర్యం ముందుకు నడిపిస్తుంది. నీ జీవితానికి నీ ప్యాషన్ ఏంటి, నీ స్ట్రాంగ్ డిజైర్ ఏంటి నువ్వే కనుక్కోవాలి. ఎవరూ నీకు చెప్పలేరు. నీ ప్యాషన్ ఏంటో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. జై హింద్.